కూర్చోవాలా లేదా? అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పేరుతో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి పథకం, దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో
ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి దివ్యాంగులకు గతంలో 40% పైన ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు అంటే దాదాపు 2 లక్షల మందికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు దాదాపు 12.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా దివ్యాంగులు ఎక్కడికి ప్రయాణం చేసినా దాదాపు 40 సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో దివ్యాంగులను పట్టించుకున్నటువంటి పరిస్థితులుంటే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుక్షణమే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 6,000 చేసినటువంటి ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇంద్రధనస్సు పేరుతో 6 పథకాలను ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చిత్తశుద్ధిని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని దివ్యాంగులకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ ముఖ్యంగా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ దగ్గర నుండి డిఎస్సి నోటిఫికేషన్ లో ఇచ్చేటువంటి రిజర్వేషన్ దగ్గర నుండి అనేక విధాలుగా ఈరోజు దివ్యాంగులకు ఒక శక్తిగా మారినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల శక్తి కార్యక్రమం ద్వారా కేవలం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం కాకుండా వాళ్ళు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా, ఎటువంటి చదువులు చదువుకోవాలన్నా, ఎటువంటి వ్యాపారాలు వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమం. గతంలో లాగా తూతూ మంత్రంగా కేవలం కొన్ని సర్వీసులకు కాకుండా ఈరోజు దాదాపు ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీస్ లో కూడా 41 సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటులు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒక పక్కన వాళ్ళకి చేయూతగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు స్వయం సహాయక గ్రూపుల ద్వారా వచ్చేటువంటి రుణాలు కానీ, బ్యాంకుల్లో వాళ్ళకి ఏదైతే షూరిటీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు సంబంధించి మరొక పథకాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చేయాలని చెప్పి కొంతమంది దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క బస్సులో కూడా వాళ్లకు ఒక సీట్ని రిజర్వ్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక సీట్ రిజర్వేషన్ ఉంటుంది, వాటిని స్ట్రిక్ట్ గా పాటించాలని చెప్పి అధికారులు కూడా కోరడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గాని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి తెలియజేసేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ పథకం ద్వారా దాదాపు 12.5 లక్షల మంది దివ్యాంగులను లబ్ధి చేకూర్చే కార్యక్రమం దాదాపు 237 కోట్ల రూపాయల ఈ రోజు నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కూడా అది తెలంగాణకి వెళ్ళే సర్వీస్ కానీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిన సర్వీస్ కానీ మన సర్వీస్ ఉండి ఈ 41 సర్వీసుల్లో ఎటువంటి ప్రయాణానికైనా దివ్యాంగులకు ఉచితంగా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నప్పుడు వారి ఆత్మగౌరవార్థం వారు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు ఇంద్రధనుసు పేరు మీదట ఒక 7 పథకాలని వారికి హామీగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వితిన్ 2 months అంటే డిసెంబర్ 3న జరిగిన ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం చూస్తే మార్చి నెలలో కల్లా 2-3 నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలో మొదటిదైన ఫ్రీ బస్ ని దివ్యాంగులకు కూడా వాళ్ళకు కూడా తీసుకురావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మొదటి నుంచి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో విశేష కృషి చేస్తూ వారి ఆత్మగౌరవార్థం, వారి సహాయార్థం, వారి సంక్షేమార్థం, అదే విధంగా వాళ్ళ ఎంపవర్మెంట్ దిశగా కూడా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక పథకాలు దివ్యాంగుల పట్ల వాళ్ళు రూపుదిద్దడం జరిగింది. వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే కార్పొరేషన్ లో స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఒక సీటుని కేటాయించడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళకి ఒక సపరేట్ విభాగం క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాగా అనేక అంశాలతో ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రామ్ ని, స్కీమ్ ని
రూపొందించడం జరిగింది. 2 నెలల కాలంలోనే ఉచిత బస్సుని వాళ్ళకి ముందుకు తీసుకురావడం నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం. ప్రతి దివ్యాంగుని తరపున ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం కింద స్త్రీలైన దివ్యాంగులు ఈ ప్రోగ్రాం కింద కవర్ అవుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా ఈ రోజు ఈ రూఫ్ కిందకి తీసుకొస్తూ మళ్ళీ అదనంగా 207 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్కీమ్ కి నిధుల్ని ఖర్చు పెట్టడం అనేది నిజంగా వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా వెనకబడకూడదు, ఆధారపడకూడదు. ఆధారపడే విధంగా అవయవాలు ఉన్నప్పటికీ సమాజంలో ఎవరి మీద ఆధారపడకూడదని ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించాల్సిన నిర్ణయం. దానికోసమే ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి వెల్లువెత్తున బయలుదేరడం జరిగింది. మేము కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సుల్ని ప్రారంభించి వారితో కొంతమేర ప్రయాణించడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగ శక్తి అనే ఈ పథకాన్ని ఈ రోజు అమలు చేస్తూ ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వెల్లువెత్తున ఇటు దివ్యాంగులు, అదే విధంగా మా సోదరులైన నజీర్ గారు, మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే వారితో సంప్రదించి మాట్లాడినప్పుడు ఇందాక మా సోదరులు చెప్పినట్టు వాళ్ళకి ప్రత్యేకమైన సీటుని కేటాయించడంతో పాటు ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కేటప్పుడు కొంత వాళ్ళకి ఎక్కుతున్నప్పుడు ఇబ్బంది అవుతున్నందున ఫుట్ రెస్ట్ అనేది కొన్ని బస్సులకి కిందగా వాళ్ళు ఎక్కడానికి వెసులుబాటుగా ఉండేలాగా కూడా రూపకల్పన చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇలాంటి చిన్న అంశాల మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో కొన్ని ఆర్టీసీ బస్సుల వరకు కూడా ఈ ఫుట్ స్టెప్ అనేది చాలా కింద డౌన్ లైన్ లో పెట్టి వాళ్ళు ఎక్కడానికి వీలుగా చేసే ప్రయత్నం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి వారు సౌకర్యంగా ఎక్కడికైనా వాళ్ళు విధులు నిర్వహించుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ కింద వచ్చే 40 సర్వీసుల్లో ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకొని ఎంతో స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, సాధికారత దిశగా వాళ్ళు అడుగులు వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము కూడా ఎల్లవేళలా వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.